పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నెల 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు అధికారులు అవకాశం కల్పించనున్నారు. తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఇక్కడ మహిళా ఓటర్లకు సరైన సదుపాయాలు కల్పించలేదని తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నిరసన వ్యక్తం చేశారు. ఉక్కపోతకు ఓటర్లు అల్లాడిపోతున్న సదుపాయాలు మాత్రం కల్పించడం లేదని నాని విమర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగులు బారులు తీరారు. అయితే పోలింగ్ కేంద్రంలో సిబ్బంది తక్కువగా ఉండడంతో పోలింగ్ ఆలస్యమవుతోందని ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సెంటర్లో మంచినీటి వసతి లేదని మండిపడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సరళిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ బూత్ 16 వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సందర్భంగా టీడీపీ వైసీపీ శ్రేణులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణకు దిగారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. విశాఖలో ఎన్నికల వాతావరణం వారం రోజుల ముందే వచ్చేసింది. ఈ రోజు నుంచి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. విశాఖ జిల్లా వ్యాప్తంగా 18,000 మంది పోస్టల్ ఓటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం నుంచి పోస్టల్ ఓటింగ్ కేంద్రాల వద్ద జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. ప్రశాంత వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. విశాఖలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఏపీ మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్ స్టార్ట్ అవడంతో ఎలక్షన్ మూడ్ లోకి వచ్చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా విశాఖపట్నంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ అనేది జరుగుతూ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ పోలింగ్ కి సంబంధించి నేను విశాఖపట్నంలో పోస్టల్ బ్యాలెట్ జరుగుతున్న దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు మనం ఈ ప్రక్రియ అంతా కూడా చాలా పూర్తి పారదర్శకంగా చేసే విధంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. దాదాపుగా 18,000 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. అందులో 3,000 మంది పోలీస్ సిబ్బంది ఉండగా మిగిలిన వాళ్ళంతా కూడా ఉద్యోగులు వీళ్ళంతా కూడా పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లై చేసుకున్నారు విశాఖపట్నం నుంచి. అయితే విశాఖపట్నం అర్బన్ అండ్ రూరల్ మొత్తం అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు ఈ పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగులంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే రేపు కూడా మరికొంతమంది పార్టిసిపేట్ చేసే విధంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఏ సెగ్మెంట్ కా సెగ్మెంట్ ఎక్కడికక్కడ వాళ్ళు వచ్చి వెంటనే ఆ ఓటింగ్ లో పాల్గొనే విధంగా వాళ్ళకి ఆ ప్రక్రియ అంతటినీ కూడా చాలా పారదర్శకంగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం నేనున్న ఈ సెగ్మెంట్ అంతా కూడా అర్బన్ ఏరియాకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వీళ్ళంతా కూడా వినియోగించుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. అభ్యర్థులు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించి ఏర్పాట్లను కూడా ఒకసారి పరిశీలించి ఇక్కడ పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అన్నది పరిశీలించి వెళ్తున్నారు. ఎంపీ విశాఖ అర్బన్ ఎంపీ అభ్యర్థి భరత్, అలాగే సౌత్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అభ్యర్థి వీళ్ళంతా కూడా అంటే ఇట్లా వీళ్ళందరూ కూడా వచ్చి చూసి పరిశీలించి కూడా వెళ్తున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఈ రోజు ఉండి పూర్తి వాళ్ళ పర్యవేక్షణలో ఈ పోలింగ్ ప్రక్రియ జరిగే విధంగా ఏర్పాట్లన్నింటినీ కూడా చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులు ఇక్కడ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి కాబట్టి వాళ్ళందరికీ కూడా కొన్ని ఏర్పాట్లను కూడా మౌలిక వసతులు ఏవైతే ఉంటాయంటే వాటర్ కానీ లేకపోతే వాళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకునేదానికి షెల్టర్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక అప్పుడే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ అనేవి స్టార్ట్ అయిన నేపథ్యంలో ఎలక్షన్ మోడ్ అనేది మొత్తం పూర్తిగా విశాఖపట్నంలో కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికలకి అంతా కూడా సిద్ధమైందని జిల్లా యంత్రాంగం చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఏర్పాట్లన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ హడావిడంతా చూస్తే కనుక ఆల్రెడీ పోలింగ్ స్టార్ట్ అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే అందరికీ కూడా వస్తుంది. మరి 2 రోజుల్లో హోమ్ ఓటింగ్ విధానాన్ని కూడా ఈసారి కొత్తగా తీసుకురావడం జరిగింది. అనంటే ఎవరైతే వృద్ధులు 75 ఏళ్ల పైబడి వృద్ధులు ఉంటారో అలాగే అనారోగ్యం బారిన పడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళకి హోమ్ ఓటింగ్ సిస్టమ్ ని ఈసారి అలౌ చేశారు. ఆ విధంగా కూడా 1,500 మంది దాకా హోమ్ ఓటింగ్ లో కూడా వాళ్ళంతా కూడా అప్లై చేసుకున్నారు. వాళ్ళ ప్రక్రియ కూడా ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుందని
జిల్లా కలెక్టర్ తెలియజేయడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించి ఉద్యోగులంతా కూడా ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు ఓటింగ్ లో. అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా పారదర్శకమైన ప్రక్రియలో ఈ మొత్తం పోలింగ్ అనేది నిర్వహించేందుకు, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఉద్యోగులంతా కూడా ఇక్కడికి చేరి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటి నుంచే కూడా పూర్తిగా కంప్లీట్ గా ఎలక్షన్ మూడ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. విశాఖపట్నం మొత్తం మీద కూడా ఎలక్షన్ మూడ్ లోకి వచ్చేసిందనే చెప్పాలి. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా చాలా సజావుగా జరిగే విధంగా మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేసింది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.